ఈరోజు మనం మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పట్టా లవంగా జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మటన్ వేసి పసుపు, కారం, సాల్ట్, కరివేపాకు, జీలకర్ర మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టమోటా ముక్కలు కట్ చేసి పెట్టుకుని ఒక టమోటా, ఆనియన్ పేస్ట్, ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ధనియా పౌడర్, పెరుగు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పట్టా లవంగా జీడిపప్పు ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ పిండుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక 30 మినిట్స్ బాగా నాననివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో రైస్ వేసుకొని ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు నీరు పోసుకొని సగం వరకు ఉడికించుకోవాలి. దీంట్లో జీలకర్ర మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సగం వరకు ఉడకనివ్వాలి. సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని వేసి దానిపైన సగం ఉడికించుకున్న రైస్ని లేస్గా పరుచుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో అవసరం అనుకునే ఫుడ్ కలర్ వేసి ఈ లేయర్స్ మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన లిడ్ ఉంచి $40 మినిట్స్ ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ.